మహిళలను బీజేపీ వంచిందని మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కలపడం వల్లే వీగిపోయిందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైనట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందన్నారు కవిత. భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా నిర్దుష్టంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి మహిళల కోసం బిల్లు పెడుతున్నామని ఏదో రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డీలిమిటేషన్తోని కలిపి పెట్టి ఇవాళ ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఒక దగ్గరికి వచ్చి ఆ మహిళా బిల్లును ఓడగొట్టేటట్టు చేసిండ్రు. అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ మహిళల్ని వంచినారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఆల్రెడీ ఒకసారి పార్లమెంటు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మహిళా బిల్లు పాస్ చేసిండ్రు. దాన్ని సెన్సెస్తో అంటే జనగణనతో ఆనాడు లింక్ చేసిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మేము పాత జనాభా లెక్కలనే వాడుకుంటాము, కాకపోతే డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అని పెట్టి మళ్ళొకసారి మహిళల్ని మోసం చేసినారు. నేను మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఆంధ్ర ఆడబిడ్డల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే మహిళల్ని మోసం చేసిందో దాన్ని దయచేసి గుర్తించండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఈ మోసకారి మాయమాటలు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టండి అని చెప్పండి.